పుదీనా, కొత్తిమీరతో హెల్తీగా, ఈజీగా చేసుకోగలిగే మరొక రైస్ రెసిపీ అండి. రైస్ ఉడికించి ఉంటే గనక 15 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, అల్లం, వెల్లిపాయి, రుచికి సరిపడినంత పచ్చిమిర్చి, కొత్తిమీర ఎంత తీసుకుంటారో అందులో హాఫ్ పుదీనా తీసుకోవాలి. ఆ 2 వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సేమ్ పాన్‌లో ఆయిల్ వేసుకొని జీడిపప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని సేమ్ ఆయిల్‌లో ఎండుమిరపకాయలు, పోపు సామాన్లన్నీ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్, కరివేపాకు వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మిక్సీ వేసుకున్న పేస్ట్ వేసుకొని అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా పాన్ నుంచి సెపరేట్ అవుతూ ఉంటుంది. ఆ స్టేజ్‌లో జీడిపప్పు, ఉడికించిన రైస్ వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి. రైస్ వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటాము అన్నప్పుడు హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని అంతా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే, మన కొత్తిమీర పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బాయ్.